శ్రీరామూర్తి గారు ఓకే. జిల్లా కార్యదర్శి నవీన్ గారు, అందరూ వచ్చిన కృష్ణ గారు, నాగేంద్ర గారు కూడా రాబోతున్నారు. ఈ సందర్భంగా మాకు ఉద్దేశించి అంటే మన ఏదైతే ఏపీడబ్ల్యూసీ వ్యవస్థాపకులు మానికొండ సర్పంచరావు గారు ఈ ఏపీడబ్ల్యూసీని ప్రారంభించారు. అప్పట్లో 11 మందితో ప్రారంభమైన ఈ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ సంఘం ఇప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 30,000 సభ్యత్వంతో కొనసాగుతున్న పరిస్థితి. మన రాష్ట్రంలోనే 15,000 మంది వరకు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ అనుభవ దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసే దిశగా ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఫోటోలో గారిని, అలాగే మంచి రాంబాబు గారిని, మన దర్శక మాజీ అధ్యక్షుడు శాంతి గారిని వేదిక గారికి అవసరంగా వచ్చినారు. అందరూ గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు శారద గారికి, అలాగే సారథ్యంలో డాక్టర్ శ్రీ వాళ్ళ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 76వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ మంచి సభా కార్యక్రమాలు తలపెట్టారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మెడికల్ క్యాంపులు చాలా పెడతారు, ఏదో టెస్ట్ చేయడం, గత 5 క్యాంపులు పెట్టి కలిసి తప్ప పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టి ఇవాళ గుండె జబ్బులు కదా బీపీ షుగర్ అన్నీ కూడా ఏదైతే సంబంధించినటువంటి 70వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఇది అందరికీ 70 ఏళ్ళు అమ్మటువంటి నిజంగా అభినందించదగ్గ విషయం. దాంట్లో ఏంటంటే ఏదైనా యూనియన్లు ఉన్నాయంటే అవి కంటిన్యూటీగా జరగడం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఏపీడబ్ల్యూజీ అనేటువంటిది చాలా బలమైన పాత్రికేయ అసోసియేషన్, బలమైనటువంటి సంస్థ ఆర్గనైజేషన్. అటువంటి ఆర్గనైజేషన్ ఏర్పడినటువంటి ముందు మానవుడు చలపతి గారికి ఆ నివాళులు ఘనంగా మనందరూ అర్పిస్తూ, తర్వాత ఆ ఏ ఉద్దేశంతో అయితే ఈ అసోసియేషన్ ప్రారంభించారు అంటే జర్నలిస్టులందరికీ కూడా అన్ని సౌకర్యాలు లభించాలి. అంటే ఏదైతే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు 24 గంటల డ్యూటీలో 24/7 డ్యూటీలో ఉండేటువంటిది ఒకటి పోలీస్ వ్యవస్థ అయితే, రెండవది ఈ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే నిరంతరం ఎక్కడ ఏం జరిగినా ఆ వార్తని ఇమీడియట్గా అందుబాటులోకి తీసుకురావడం, సమాజ హితానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు ఉంటే వాటి మీద ఎడిటోరియల్స్ రాయడం ఇలాగా. అలాగే ఏదైనా స్కామ్లు అటువంటి జరిగినప్పుడు కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి బయటికి చేసేటప్పుడు కొంత ప్రాణహాని కూడా జరగచ్చు. లేకపోతే ఏదైనా అత్యవసర వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా కొన్ని ఆపదలు కలగచ్చు. ఇటువంటి అన్నిటికి కూడా ప్రభుత్వం ద్వారా మనకి సహాయ సహకారాలు అందించాలి అంటే ఒక యూనియన్ ఉండాలి. అటువంటి యూనియన్ ఏర్పడడంలోనే ఈ ఏపీడబ్ల్యూజీ అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటిది. అందులో సభ్యుల బృందంలోని అందరూ కూడా అభినందనలు తెలుపుతూ, మరి ఇక్కడ అసోసియేషన్ ఏదైతే ఉందో మన ప్రెసిడెంట్ శ్రీరామూర్తి గారు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు ఏపీడబ్ల్యూజీకి, అలాగే సాగర్ గారు కూడా మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే ప్రస్తుతం సభ్యులందరూ కూడా ఇచ్చేయడం జరిగినందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మా సోదరుడు మధ్య రాంబాబు తెలుగుదేశం రాజమండ్రి అధ్యక్షుడు, అర్బన్ అధ్యక్షుడు, చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. అంటే సౌమ్యుడు అంటే పనుల్లో సౌమ్యుడు. కార్యదర్శి నవీన్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రశ్నలు తరఫున నేను కూడా తెలియజేస్తూ మన అందరం కూడా ఈ ప్రెస్ రిపోర్ట్లు అందరూ
మద్దతు ఎవరైతే ఏ విభాగంలో ఉన్నారో వాళ్ళందరూ వారికి మద్దతు ఇవ్వడం, వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించడంతో పాటు గవర్నమెంట్ నుంచి ఏ పార్టీ ఉండనివ్వండి వాళ్ళకి కావాలని మెయిన్ ఇల్లు హెల్త్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే లాజిస్టిక్స్ మామూలుగా ట్రైన్ కానీ బస్సులు కానీ ఈ ఫ్రీ పాస్గా ప్రీపేడ్గా టికెట్లు ఇవ్వడానికి కానీ లేకపోతే ఇల్లులు కల్పించడం కానీ లేకపోతే వైద్యం గురించి కానీ విద్య గురించి కానీ ఎందుకంటే వీళ్ళకి వచ్చేటువంటి జీతాలు అతి తక్కువ కానీ వర్క్ ఎక్కువ అట్టాలని ఇన్వెస్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే పద్ధతిలో పార్టీ బేస్డ్ అయిపోయింది. చాలా వరకు ఒక 70% ఏ పేపర్ చూస్తుంది పరంగా ప్రతి రిపోర్టర్ కూడా సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు మంచి పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆదివారం దినోత్సవాన్ని ఈ వైద్య పరీక్ష కోసం శ్రీరామకృష్ణ గారు ప్రత్యేకించి ఈ ఏర్పాటు చేశారు. మనకి టిప్స్ ఒరిజినల్ వారు కార్యక్రమం మనకు సహకరిస్తున్నందుకు వారి ఆదివారానికి అదేవిధంగా వైద్య సిబ్బందికి వారి సహాయకులకి అందరికీ కూడా మేము ఏపీ ధన్యవాదాలు కూడా సహకరిస్తామని అందరికీ కూడా అందుకోవచ్చు. మిత్రులందరూ కూడా అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మనం నార్మల్గా తీసుకోవచ్చు, లంచ్ బ్యాలెన్స్గా తీసుకోవాలి. కమింగ్ టు డిన్నర్, డిన్నర్ అంటే ఏంటి? మనం నైట్ పడుకుపోతాం కదా, నైట్ తిన్నాక మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాం కదా అందరం. సో ఆ టైంలో మినిమం క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ మనం తిన్న ఫుడ్ మన బాడీకి డైజెస్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 5 to 6 hours పడుతుంది కదా. సో ఆ గ్యాప్ మనం ఇవ్వాలి బాడీ. సో ఎర్లీ డిన్నర్ అనేది సజెస్టబుల్. అంటే అట్లీస్ట్ 6 o'clock 7 o'clock బిఫోర్ 8 తినడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ 8 ఆఫ్టర్ 9 ఆఫ్టర్ 10 ఏమవుతుందంటే మీరు డిన్నర్ చాలా నీట్గా అంతా రైస్ కుక్కర్ పెట్టుకుని తింటా ఉంటారు. ఇంట్లో ప్రేమగా ఉంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. సో ఆ టైంలో వెంటనే 1 hour 2 hours పడుకుపోతారు. సో ఆ ప్రాబ్లం ఏమవుతుంది? ఎసిడిటీలో ఫామ్ అయిపోతుంది. మెయిన్గా మెయిన్స్ మగవాళ్ళలో ఫ్యాట్ అనేది మనకి అబ్డామిన్లో స్టోర్ అవుతుంది. అందుకే మనం ఏం తినకపోయినా కొంచెం తిన్నా మనకి ఎక్కువ బుజ్జగా అనిపించడం లాంటివి జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయాలంటే పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ హెల్త్ కోసమే కాదు, మీ లుక్స్ కోసం కూడా మనం అది మెయింటైన్ చేయాలి. అర్థమైందా? వచ్చేస్తే చిన్న ఏజ్లోనే బాగుంటుంది. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. 6 pack అవసరం లేదు, బట్ స్టిల్ ఫిట్గా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా విత్ దట్ మనం ఏమేమి వాడుతున్నాం, మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు తీసుకునే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, ఎంతవరకు వండర్ చేస్తున్నారు, లేదా మీ మాటలకి ఆఫర్లో ఉన్నది తీసుకొచ్చేస్తున్నామా, అది ఇంపార్టెంట్. అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నాము, ఎన్ని లీటర్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేది అట్లీస్ట్ కొంచెమైనా మనకి కాన్షియస్నెస్ ఉంటుంది. ఎవరికైనా తెలుసా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని లీటర్స్ వాడుతున్నారు మంత్లీ అనేది? అంటే మన ఇంట్లో 4 ఉంటే 2 liters మాత్రమే మనం వాడాలి. టిన్స్తో మనం ఆయిల్స్ తెచ్చేసుకొని అలా ప్యాకేజ్ పెట్టుకొని ఎప్పుడైతే అప్పుడు నింపేసుకొని ఇది చేయకూడదు. అది కాన్షియస్నెస్ లేకుండా తినమని చెప్తాం. ఓకేనా? సో ఫుల్ కాన్షియస్గా తినాలి. ఎంత వాడుతున్నాము, ఈరోజు ఫుల్గా నాన్ వెజ్ తిన్నాము అంటే రేపు మొత్తం లిమిటెడ్గా తీసుకోవాలి డైట్ అనేది. అది మెయింటైన్ చేయాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాము, చక్కగా ఫుల్ మీల్స్ తిన్నాము, నైట్ తగ్గించేసేయండి డైట్ అనేది. అలా బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ దాన్ రెస్ట్రిక్షన్. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తానికి రెస్ట్రిక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఒబెసిటీ ఉంది, సన్నగా అవ్వాలనుకుంటున్నామంటే మొత్తానికి రెస్ట్రిక్ట్ చేస్తే ఎన్ని రోజులు చేయగలుగుతాం? ఎక్కువ రోజు చేయలేం కదా. ఒక 1 month చేస్తాం, 40 days చేస్తాం, తర్వాత మనకి బోర్ పడుతుంది. పక్కన తింటున్నారంటే మీకు అఫ్కోర్స్ తినాలనిపిస్తుంది. రెస్ట్రిక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మోడిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎక్కువగా మార్పులు తెస్తుంది. మీరు తీసుకునే డైట్లోనే చిన్న చిన్న మార్పుల్ని బట్టి మనం హెల్తీగా తినాలి. ఓకే, అంటే మనం తీసుకునే రైస్లో ఫైబర్ యాడ్ చేస్తున్నామా లేదా ఇలాంటివి చూసుకోవాలి. ఫైబర్ అంటే మనం ఎక్కడో బయట నుంచి
కళ్యాణి తింటే మన కడుపు నిండదు, ఫుల్గా తినాలి. కొంచెం తింటే ఫాస్ట్గా అది గ్లూకోజ్గా మారిపోతుంది కాబట్టి కడుపు నిండదు. సో మనం కొంచెం ఫైబర్ ఉన్న రైస్ తీసుకోవాలి. పిఎల్ రైస్ కానీ సోనా మసూర్ రైస్లో కూడా కొంచెం పాలిష్ తక్కువ ఉంటాయి కదా, కలర్ తక్కువగా ఉన్నది, చిన్న బ్రాండ్ ఉంటుంది. మనకి పండించుకుంటారు కదా, పండించుకొని తెప్పించుకుంటారు మిల్స్ నుంచి. పాలిష్ తక్కువగా ఉన్న రైస్ తినడం వల్ల పాష్ సైజ్ మీరు కొంచెం తిన్నా కడుపు నిండదు. చిగురుగా ఉంటుందండి. తెచ్చేసుకుంటే అందరికీ అదే అలవాటు చేయండి. ఇప్పుడు మన హెల్త్ కన్నా కూడా మీ పిల్లలు మీ ఇంట్లో ఎలా అడిక్ట్ అవుతున్నారు అనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం తింటే వాళ్ళు అదే అలవాటు అవుతుంది కదా. ఆ పిజ్జాలు ఆ బర్గర్లే కదా వాళ్ళు తింటారు. సో ఇంట్లోనే మీరు హెల్తీగా తినడానికి మీ నార్మల్ ఫుడ్ని హెల్తీ ఫుడ్తో బ్యాలెన్స్ చేయండి. అర్థమైందా? సో చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఏం లేదు. నార్మల్గా బయటకు వెళ్తాం డ్రింక్ కొనిచ్చి ఇవ్వడం కన్నా వాళ్ళకి ఫ్రూట్స్ కొనండి. ఇలాంటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయండి. వాళ్ళ స్నాక్స్ బాక్స్ మార్చడం, స్నాక్స్లో కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇవ్వకుండా ఫ్రూట్స్, ఎగ్స్, ఇలాంటివి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలాంటివి చిన్న చిన్న మాడిఫికేషన్ చేయడం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్ని ఇట్ విల్ బి హెల్తీ జనరేషన్. ఇంత అద్భుతమైన హెల్ప్ చేసినందుకు మీ అందరికీ కూడా మా ఏపీడబ్ల్యూ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు డాక్టర్ రవికర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందాం. ఇంకా అందరికీ భోజన టైం కాబట్టి నేను క్లుప్తంగా షార్ట్గా ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న ఈస్ట్ గోదావరి కమిటీ సభ్యులందరికీ నా అభినందనలు. ఈరోజు కేవలం ఏదో ఒక వేడుకగా చేసుకోకుండా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చాలా భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము మా హాస్పిటల్లో మన మీడియా మిత్రులకి మనం చేయగలిగిన వరకు మందికి మనం టెస్ట్ చేస్తాం. సమాజం ఆరోగ్యం బాగాలనుకునే మీరు మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. టైం ఉండదు, ఏ టైం అయినా సరే వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి, డెడ్ లైన్స్ ఉంటాయి. ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మీ ఫీల్డ్లో కూడా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి 40 years దాకా మీరు ఎవరైనా సరే కంపల్సరీ ఇయర్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది మరీ ముఖ్యంగా ఈసీజీ, యూడిఎఫ్ఓ అనేది కంపల్సరీ. యూడిఎఫ్లో కంపల్సరీ కాకపోయినా మినిమం ఈసీజీ, టీఎంటీ అనేది చేయించుకోవాలి. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి, వర్క్ స్ట్రెస్కి కంపల్సరీ ఒకసారి అది చూసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా 40 to 60 years పిల్లలు ఎదుగొచ్చే వయసు, వాళ్ళందరూ సెటిల్ అయ్యే వయసు. సో 40 to 60 years ఉన్న మాత్రం తప్పకుండా మీ ఆరోగ్యాన్ని డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. మీ వల్ల మీ కుటుంబం ఎవరు కూడా రోడ్డును పడకూడదు. మీరు ధైర్యంగా ఉండి పని చేసుకోవాలంటే హెల్తీ ఫుడ్ కావాలి, మినిమం నిద్ర కావాలి, మినిమం 1 hour వాకింగ్ కావాలి, మరీ ముఖ్యంగా మైండ్ ఫ్రీ కావాలి. సో నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను వీడియో వదిలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన మెదడుకు రాలేదు. మన మెదడు రావాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది మన ఆరోగ్యం, నిద్ర, ఆలోచన, అంటే స్ట్రెస్. ఈ 3 అన్నీ తెలిసినా మనం పట్టించుకోవట్లేదు. మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా అన్ని కోణాల నుంచి, పోలీస్ నుంచి, పబ్లిక్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి అందరూ ఒత్తిడి మీ మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. నా సైడ్ నుంచి డాక్టర్గా, మీ మిత్రుడిగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. సో మీకు ఏ సమస్య వచ్చినా మా ఫౌండేషన్ కానీ మా హాస్పిటల్ కానీ ఎప్పుడూ మీకు అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఫాలో అప్ చేయండి. ఇవాళ జరిగిన క్యాంప్లో ఎవరికైనా అబ్నార్మాలిటీస్ ఉంటే డెఫినెట్గా ఫాలో అప్ చేసి, కొంతమందికి ఏంటంటే రిపోర్ట్ తేడా వస్తే సరే నేను చూపిస్తానని దాట వేస్తూ ఉంటారు. ఈ దాట వేసే వాటిని ముఖ్యంగా మన రాజమండ్రి పరిసరాల్లో ఎక్కువ గమనిస్తున్నాను. ఎవరైనా అబ్నార్మాలిటీ ఉంటే మాత్రం దయచేసి ఫాలో అప్ చేసి అతను ఎందువల్ల వచ్చిందో తేడా దాన్ని పూర్తిగా నివారణ చేసి మందులు వాడాల్సి వస్తే కరెక్ట్గా వాడి ఫాలో అప్ చేస్తేనే మనకి చేసిన క్యాంప్కి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా న్యూట్రిషనిస్ట్ కూడా వచ్చారు. సో ఆరోగ్యంలో ఆహారం చాలా ఇంపార్టెంట్. మనందరం నాతో సహా ఫుడ్ని కంట్రోల్ చేయలేకపోతాం. ఎందుకు మన అమ్మమ్మ, నానమ్మ, మన నాన్న అందరూ మన చిన్నప్పుడు టిఫిన్, భోజనం, లంచ్, పండగైతే పంచపరమాణాలు ఇది మనకు అలవాటు చేశారు. సో అలవాటు చేసిన దాని నుంచి డిసిప్లిన్తో మనం తగ్గించారు. దానికి చాలా ఏమంటారు విల్ పవర్ ఉండాలి. సో మీరందరూ ఆర్టికల్స్ రాస్తారు ఆరోగ్యం మొత్తం చాప్టర్లో. అందులో ప్రతి ఒక్కరు కూడా మీరు రాసే ఆరోగ్యం అనే చాప్టర్లో
డెఫినెట్గా మీరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. డాక్టర్లకి థ్యాంక్ యూ. కొంచెం క్లాస్తో చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ రవికిరణ్ గారికి మా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వారి చేతుల మీద చూపిస్తారు.